జోహార్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమి కోసం భుక్తి కోసం తాను తన యొక్క పొలంలో పండినటువంటి ధాన్యాన్ని సాధించుకోవటం కోసం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఒడిశాల పట్టినటువంటి వీరనారి ఐలమ్మ గారి విగ్రహం కూడా ఇక్కడ ఉంది. ఆ విగ్రహానికి కూడా మనం పూలదండేసి సత్కరించుకోవాలి. దానికి సంబంధించి మన పంతంగి వెంకటేశ్వర గారు, అదేవిధంగా మీరేం జోహార్ సాకల ఐలమ్మ, జోహార్ సాకల ఐలమ్మ. ఐలమ్మ గారు మీ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌడ్ సంఘం మాజీ మండల అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా బైనగూడెం మాజీ సర్పంచ్ డెంకన్ వెంకటేశ్వరరావు గారు, అమాలి యూనియన్ అధ్యక్షులు ముద్దేస్వామి గారు, ఈ ముగ్గురిని కూడా దండేయాల్సిందిగా కోరుచున్న విగ్రహానికి. ఆసంటి శ్రీనివాసరావు గారిని కూడా. మాకు ఏడు లేవు, మాకు ధర్నాలు ఉన్నాయి. నమస్కారం. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్ గౌడ్, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్ గౌడ్. ఒక కేక్ కట్ చేసేదాకా దయచేసి ఎవరు కూడా కేక్ కట్ చేసేదాకా ఎవరు వెళ్ళటానికి లేదు. అందరూ దయచేసి అర్థం చేసుకోగలరు. మరొక దండని వంగా వెంకటేశ్వరరావు గారు, జాఫర్ అలీ గారు కూడా రావాలి ఫోటోకి. వంగా వెంకటేశ్వరరావు గారు, జాఫర్ అలీ గారు, తీగ వెంకటేశ్వరరావు గారు ఫోటో ఇక్కడ. మరి దండ ఎత్తాను. ఇంకోటి దండ పెద్ద దండ ఉన్నాయి. అట్లనే పెద్ద దండ. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నల్లమల్ల ప్రతాప్ గారు, అదేవిధంగా అమాలి యూనియన్ నాయకులు అనపరేటిపల్లి లక్ష్మయ్య గారు, ఒక 5 చెప్పు. అట్లనే మన చిన్నపండు గారు, అందరూ పైకి ఎక్కి విగ్రహానికి దండేయాల్సిందిగా కోరుచున్నాం. అట్లనే వంగా చెన్నారావు గారు. అయిపోయిందా? నువ్వు ఆగు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పైకి ఎక్కాల స్పీడ్గా. వంగా చెన్నారావు గారు పైకి ఎక్కండి. దండ ఎక్కలేరా? ఓకే ఓకే. అట్లనే మన నిర్మాణ కమిటీ సభ్యులు చంద్రశేఖర్ గారు వచ్చారు, వారిని. అట్లనే దొంత శాసగిరి గారు వచ్చారు, వారిని వీడి పూలు దండ వేయాల్సిందిగా కోరుచున్నాం. అట్లనే మన ఏకైక ప్రతినిధి 4వ వార్డు సభ్యురాలు చనమాల సంజయరాణి గారిని కూడా ఒక దండ వేయాల్సిందిగా కోరుచున్నాయి. నాకు వేసినప్పుడు మల్లెల సీని గారు మళ్ళీ వేయాల్సిందే నేను చెప్పా అంటాను. వేసిన చెప్పినా మళ్ళీ చేయమంటాను. విడిగంట సింగిల్. ఎవరు మిస్ అయ్యింటే చెప్పు తొందరగా. అందరూ ఇప్పుడు ముందుగా దయచేసి అర్థం చేసుకోండి. మన విడిపూలు మన జిల్లాల ప్రసాద్ గారు, వేముల బాబురావు గారు, అట్లనే దండ కొబ్బరికాయలు కూడా ఉన్నాయి. వంగ రాంబాబు గారు, ప్రసాద్ గారు, శాంతి స్టూడియో ప్రసాద్ గారు, చెప్పేలే చేశారు, శాసగిరి గారు చేశారు. విడిపూలు దండ అందరూ వేయాల్సింది కోరుచున్నా. మన సూర్య పేపరు రిపోర్టర్ గారు కిరణ్ గారు కూడా వచ్చి దండ వేయాల్సింది కోరుతున్నాం. ప్రెస్ మిత్రులు కూడా వచ్చి
విడిపూలు కూడా ఉన్నాయి. విడిపూలు కూడా ఉన్నాయి. అందరూ వచ్చి పేర్లు మిస్ అయినా ఎవరైనా దయచేసి అర్థం చేసుకోండి. విడిపూలు వేయాల్సిందిగా కోరుచున్నాం. రమ్మని విడిపూలే అధ్యక్షుడు సాంబ విడిపూలు వేయాల్సిందిగా కోరుచున్నాం. అట్లనే మనం పత్రికా విలేకరు కృష్ణ గారిని కూడా వచ్చి విడిపూలు వేయాల్సిందిగా కోరుచున్నాం. కొబ్బరికాయలు కూడా కొట్టేద్దాం. కేక్ అయ్యాక కొబ్బరికాయలు కొట్టేద్దాం. కాదు కొబ్బరికాయలు అయిన తర్వాత కేక్ లాస్ట్ అది వేసిండి దండ వేసారు. మంగ గారు దండ వేసారంటే ఒక్క నిమిషం నేను కొట్టేస్తున్నా. ఒక్క నిమిషం దయచేసి. మన గౌడ సంఘం మండల అధ్యక్షులు ఏడా కమలాకర్ గారిని ముందుగా కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుచున్నాం. కాకా వెంకటేశ్వరరావు గారు వచ్చి కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. కాకా వెంకటేశ్వరరావు గారు నెక్స్ట్. తుమ్మలపల్లి గౌడ్ ఆయన అదే. అట్లానే వంగ చెన్నారావు గారిని వచ్చి కొబ్బరికాయ కొట్టాల్సింది కోరుతుంది. వంగ చెన్నారావు గారు రండి, పిలిచినప్పుడు రండి. మీరు ఇందాక రాలేదు దండేయటానికి. గిరిజాబాబు అయితే ఏపిచ్చాంగా మళ్ళా పిలిచిన వాళ్ళు రండి కొద్ది దయచేసి. ఇంకేమన్నా చలమల నరసరావు గారు కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టాల్సింది కోరుతున్నాం. తొందరగా రావాలి. రమణ గారు వచ్చి కొబ్బరికాయ కొట్టాల్సింది. తీగ వెంకటేశ్వరరావు గారు, మన ప్రజా వైద్యులు జాఫరాలి గారిని కూడా కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుచున్నాం. పడితే పక్కన పెట్టండి. మీడియా మిత్రులు మన వెంకటనారాయణ గారిని కూడా కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుచున్నాం. పుల్లారావు గారు కొబ్బరికాయ కొట్టాల్సింది. ఇంకెన్నున్నాయి? రెండున్నాయి. చూడు ఇంకెవరన్నా. ఆసన్ సీని గారు వచ్చి కొబ్బరికాయ కొట్టాలి. ఆసన్ సీని గారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అట్లనే విడిపోలేనటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే దయచేసి అందరూ వేయాల్సిందిగా కోరుచున్నాం. ముందుగా ఈ సభా కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పెద్దలు వెంకటేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు 376వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల పెద్దలు, కాంగ్రెస్ గౌడ కుటుంబ సభ్యులు, అదేవిధంగా బహుజన నాయకులు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ముందుగా ఈ పాపన్న గౌడ్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 376 సంవత్సరాల క్రితమే జన్మించి అణగారిన వర్గాల కోసం పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు సర్వాయి పాపన్న గౌడు. ఆ రోజున ప్రయాణ సౌకర్యాలు కానీ, అదేవిధంగా ఈ టెలిఫోన్ సౌకర్యాలు లేని రోజుల్లోనే ఈ యొక్క పాపన్న గౌడు బహుజనులందరినీ కూడా సమీకరించి రాజ్యాధికారం కోసం పోరాటం చేసి గోల్కొండ కోటను జయించినటువంటి గొప్ప వీరుడు. కానీ ఆయన చేసిన గొప్పతనం అందరినీ సమీకరించటం, అంటే ఐక్యత చేయటం. కానీ ఇన్ని సంవత్సరాలకి కూడా మనం ఆ పని చేయలేకపోతా ఉన్నాం. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరం కూడా
మనం ఓట్లేయడానికి పనికి వస్తున్నాం తప్ప రాజ్యాధికారంలో మనకు సరైనటువంటి అవకాశాలు రావట్లేదు. మనకు రాజ్యాధికారం రావాలంటే మనం ఏం చేయాలి? ముందుగా ఐక్యతగా ఉండాలి. కానీ అందరం మనం స్టేజీల మీద చెప్తానే ఉన్నాం ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలని. కానీ ఐక్యంగా లేకుండా ఉండటం వల్లే ఈ రాజ్యాధికారాన్ని మనం సాధించలేకపోతున్నాం. దీన్ని అందరూ కూడా గమనించాలి. కాబట్టి ఏనాడో 376 సంవత్సరాల నాడే మన గౌడ కులంలో పుట్టినటువంటి గొప్ప యోధుడు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన యొక్క గొప్పతనాన్ని చాటడం కోసం మన కులస్తులే రాకపోవడం బాధాకరం. ఎందుకంటే ఈ బియ్యం బంజర్ పెనుబల్లో మన గౌడ కులస్తులు ఎక్కువ మందిగా ఉన్నారు. కానీ ఎక్కువ మంది బహుజనులే హాజరవుతా ఉన్నారు. వివిధ గ్రామాల నుంచి వస్తున్నారులే కానీ మన దగ్గర రావట్లేదు. కాబట్టి దీన్ని అన్నింటినీ మనం ఆయన యొక్క ఆశయం ఏంటి, మన పాపన్న గౌడ ఆశయం ఏంటి, మన బడుగు బలహీన వర్గాల వారు మనం రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలంటే మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. కలిసికట్టుగా ఉంటేనే మనకు రాజ్యాధికారం వస్తుంది. కాబట్టి దీన్ని గమనించి అందరం, ఆనాడు చదువు లేదు ఆయనకి, విద్య లేనటువంటి మోటోడైనా కూడా ఆయన రాజ్యాధికారాన్ని సాధించాడు. కానీ ఈ రోజున మనం అందరం విద్యావంతులమైనా కూడా సాధించలేకపోతున్నాం అంటే అది మన లోపమే. కాబట్టి దీన్ని గమనించి ఈ యొక్క పాపన్న గౌడి యొక్క ఆశయాన్ని నెరవేర్దామని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఉద్దేశంతో ఈ యొక్క వెనుకబడిన తరగతుల వారికి కూడా రిజర్వేషన్ అనేది కల్పించాలనే ఉద్దేశంతో వారు రాజ్యాంగంలో ప్రత్యేకించి ఏదైతే పెట్టారో దాన్ని మనం ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఏదైతే అగ్రకుల నాయకులు, అగ్రకులాలు రాజ్యాన్ని పరిపాలిస్తున్న సందర్భంలో ఒక కళ్ళు గీసుకునే అతి సామాన్యమైనటువంటి వ్యక్తి ఈ యొక్క బహుజన కులాలకు సంబంధించినటువంటి ఒక 12 మంది వ్యక్తుల్ని వారి సాయుధ దళంగా 12,000 మంది సైన్యాన్ని తయారు చేసుకొని గెరిల్లా పోరాటాల ద్వారా ఈ యొక్క రాష్ట్రంలో 16 కోటలను నిర్మాణం చేసి ఆఖరికి ఏదైతే గోల్కొండ కోటలో 7 నెలల పాటు పరిపాలన సాగించినటువంటి వారు మహమ్మదీయుల చేతిలో వారు చనిపోవడం జరిగింది. మనందరం కూడా ఒకసారి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, ఎప్పుడో శాతవాహనులు నాటి యొక్క చరిత్రను మనం చూసే ఉంటాం. వారి తల్లి యొక్క పేరు మీద ఏ విధంగా వారి పేరు అంటే ముందు తల్లి యొక్క పేరునైతే పెట్టుకున్నారో అది మన సర్వాయి పాపన్న గారి తల్లి గారి పేరు సర్వాయమ్మ గారి పేరుని ముందు చేర్చుకొని ఆయన పేరుని ఈ విధంగా ఉంచుకున్నారు. అదేవిధంగా ఏదైతే హైదరాబాద్ నుంచి బందర్ వరకు మనం కల్లూరు మీదకి వెళ్ళే హైవే రోడ్డు ఉందో ఆ రోజున ఈ పోర్టుకు సంబంధించిన దానికి వారు గోల్కొండకి ఉన్నటువంటి అధికారంలో ఉన్నప్పుడు వారు పప్పం కట్టి ఆ కట్టిన దాని వల్ల ఆ యొక్క రహదారి నిర్మాణం జరగడం జరిగింది. ఆ నిర్మాణం కోసం బ్రిటిష్ వాళ్ళు దానికి పప్పం కట్టినందుకు పాపన్న గారికి సర్దార్ అనే బిరుదు బ్రిటిష్ వారు ఇచ్చారనేది మనం చరిత్రను చూసుకోవాల్సినటువంటి విషయం ఉన్నది. అటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారు రాబోయే రోజుల్లో బహుజనులు నాయకత్వంలో ముందుండాలని, చదువు సామాజికంగా ఈ రెండింటి విషయంలో ఎవరైతే ఏ కులాలైతే ముందుంటాయో వారు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందనేది మనం అందరం చూస్తూనే ఉన్నాం. బహుజనులు కూడా సామాజిక ఆర్థికంగా ఇప్పుడు పర్వాలేదు, అదేవిధంగా విద్యాపరంగా కూడా పర్వాలేదు. ఇక రావాల్సింది సామాజికంగా ఏదైతే రాజకీయాల్లో అవకాశాల్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యొక్క విగ్రహాలు నిర్మాణం అనేది ఇక్కడ ఉన్నటువంటి వారి ఉనికి కోసం, అదేవిధంగా వారి యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని జనానికి మనం పంపించడం కోసం ఈ విగ్రహాల నిర్మాణం చేయడం జరుగుతుంది. అటువంటి యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అందరికీ, ముఖ్యంగా ఈ విగ్రహ కమిటీకి విగ్రహాన్ని నిర్మించి చక్కగా కార్యక్రమాలు చేస్తున్న కమిటీ సభ్యులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరి ఒక్కసారి బహుజనులంతా కూడా ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. రమేష్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన పౌర హక్కుల సంఘం నాయకులు కాకినాడ గారికి ముందుగా నమస్కారం తెలుసుకుంటున్నా. మండలంలో మరి విగ్రహాలు పెట్టి ఇంత ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ వారికి కూడా మరి మరొకసారి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నా. బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు దాదాపు 376 జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఏం జరుపుకున్నా కానీ ఆయన ఆశయాలు ఏంటనేది మనం చెప్పుకోవడమే కానీ ఆచరణలో చూపించట్లేదు.
ఆయన అనేక కులాల వాళ్ళందరూ కూడా సమీకరించి మరి ఆ రోజులలో పోరాటాలు చేసి మరి కోటలు కట్టి మరి రాజయ్యాడు. ఆయన కల్లుగీత కార్మికుడు. మరి ఆ రోజు మనకి శాస్త్రీయంగా ఇంత అభివృద్ధి చెందిన దేశం కాదు, ఇంత దేశంలో ఈ దేశంలో ఉన్న పరిస్థితులు కూడా లేవు. మరి మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం కానీ మాట్లాడుకుంటున్నాం కానీ ఐక్యతా భావం అనేది లేదు. మనం చదువుకుంటున్నాం, ఇది ఒక మంచి పనే. చదువు అనేది మనిషికి మూడో నేత్రం. చదువు ఒకటే సరిపోతే సమాజంలో రాజ్యాధికారం కావాలా. రాజ్యాధికారం కావాలంటే నంబరింగ్ సంఖ్యాపరంగా మనం చాలా ఎక్కువ ఉన్నాం. అయినా కానీ ఒక్కటే మన ప్రాబ్లం ఏంటంటే ఐక్యత లేకపోవడం. ఈ ఐక్యత లేకపోవడం కారణాలు మరి మనమే ఆలోచించుకొని దీన్ని సమన్వయం చేసుకొని ముందుకు పోతే తప్పకుండా మనం రాజ్యాధికారం సాధిస్తాము. రాజ్యాధికారమే మన సమాజంలో మనకి ఉన్నత స్థానాన్ని కల్పిస్తున్నది మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పిట్ల గారికి నమస్కారం తెలుసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన విఎం మంజరు ఏకైక వార్డు మెంబరు మన నోట సంఘం నుంచి 4వ వార్డు సభ్యురాలు సంజయ్ గారిని మాట్లాడాలనుకుంటున్నాను. నమస్కారాలు. నేను కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీంట్లో పాల్గొన్నందుకు కూడా నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్, బాగా మాట్లాడారు. కూడా శుభాభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా మన గౌడ సంఘ మండల అధ్యక్షుడు ఈడ కమలాకర్రావు గారికి, మన పందాంకేశ్వరరావు గారికి, వేరే గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ మన విఎం బంజర్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం కారణం ముఖ్య కారణం ఏంటంటే అటువంటి వ్యక్తులు ఒక నాయకుడిగా ఎదగడానికి, ఒక వ్యక్తిగా ఉండి ఒక నాయకుడిగా ఎదగడానికి వాళ్ళు ఎంతో కృషి చేస్తేనే ఒక నాయకుడిగా ఎదగలరు. అందరినీ కలుపుకోగలిగితేనే నాయకుడు అవుతాడు. అందరి మనసులో స్థానం సంపాదిస్తేనే నాయకుడిగా ఉండగలుగుతాడు. ఈ రోజున ఇన్ని సంవత్సరాల తర్వాత అతను ముందు నిలబడి మనం ఈ రోజున ఇటువంటి కార్యక్రమం చేస్తున్నామంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే తరాలకి అటువంటి వ్యక్తుల యొక్క చరిత్రని చెప్పి స్ఫూర్తిని కలిగించాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేపడతాం మనం. ఎందుకంటే మన గౌడ కులంలో పుట్టి ఒక వ్యక్తిగా పుట్టి ఒక నాయకుడిగా ఎదిగాడు అంటే అతను ఎంత కష్టపడి ఉంటాడు, రకరకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళందరినీ కలిపిపోయాడు అంటే అతను ఎంతగా శ్రమించి ఉంటాడు. ఇవి తెలుసుకొని మీరందరూ కూడా స్ఫూర్తి పొంది ఒక వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకొని సమాజంలో ఒక నాయకుడిగా ఎదిగి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రధాన ఉద్దేశం ఒక స్ఫూర్తి అనే పదం కోసం మనం చేసేది. రాబోయే తరాలందరూ కూడా మన పాపన్న గౌడ్ గారి యొక్క చరిత్ర తెలుసుకొని అందులోని విషయాన్ని గ్రహించి స్ఫూర్తిని పొంది ప్రతి ఒక్కరూ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని, మన గౌడ కులానికి కూడా మంచి పేరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. సర్వాయి పాపన్న మీ ఆశయాలను, సర్వాయి పాపన్న మీ ఆశయాలను. అదేవిధంగా పూల దండను పటానికి, చిత్రపటానికి వేయాలి. అట్లా నిర్మాణ కమిటీ సభ్యులు మళ్ళీ తాళూరు రవి గారు, అట్లనే గ్రామ పంచాయతీ 4వ వార్డు సభ్యులు సంధ్యారాణి గారు ముగ్గురు వచ్చి దండేయాల్సిందిగా కోరుచున్నాం. దండియండి. పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసినది. జై హింద్, జై గౌడ, జై జై గౌడ, జై గౌడ, జై పాపన్న మహారాజుకి, జై పాపన్న మహారాజుకి, జై పాప సర్వాయ సర్దార్ పాపన్న గౌడ్కి.